బొలిశెట్టి సత్యనారాయణ గారు, మేము జాబితాలతో సిద్ధమైపోతున్నాము, మాకు మళ్ళీ గెలుస్తామన్న నమ్మకం ఉంది కాబట్టి మీ యుద్ధానికి సిద్ధమైపోయామని మార్పులపై వైసీపీ నేతలు ఇస్తున్న వివరణ. సతీష్ గారు, మీకు కాకుమాన్ గారికి అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలా మంచి టాపిక్ అడిగారు. బేసిక్ ఏంటంటే ఎందుకు మారుస్తున్నారు అంటే, గెలుస్తామని చెప్పారు కదా, గెలుస్తామని చెప్పి ఎందుకు మారుస్తున్నారంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తలో ఏం చేసిందంటే గడప గడపకి వైసీపీ అనే ఒక కార్యక్రమం పెట్టిందండి. వెళ్తే గడప గడపకి వెళ్తే చాట్ల చిప్పులు పట్టుకుని ఎంటకాడడం మొదలెట్టారు. వెంటనే వైసీపీని తీసేసి గడప గడపకి ప్రభుత్వం అని చెప్పి పార్టీ వాళ్ళని వదిలేసి అధికారులను పట్టుకొని వెళ్ళడం మొదలెట్టారు. ఎవరైనా తిరగబడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు. అక్కడ అయిపోయింది. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి, మీరు అందరూ ఇంటింటికి వెళ్ళి ఇంత సంక్షేమాలు చేశాం కదా, మనంత సంక్షేమం స్వాతంత్రం వచ్చింది నుంచి ఎవరు చేయలేదు, ఏ రాష్ట్రం చేయలేదు, మీరు వెళ్ళి చెప్పండి అని మంత్రులకి ఎమ్మెల్యేలకి అందరికీ చెప్పారు. వెళ్తే మళ్ళీ మొట్టమొదట ఏదైతే గడప గడపకి వైసీపీ అన్నప్పుడు రిపీట్ అయిందో అది రిపీట్ అయింది. రిపీట్ అయితే అసలు మీరు సరిగ్గా వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, మిమ్మల్ని మార్చేస్తామని చెప్పి మారుస్తున్నారు. అసలు యాక్చువల్గా అసంతృప్తి ఎవరి మీద ఉందంటే జగన్ మీద ఉందండి. ప్రజలకే కాదు, ఆఖరి కుటుంబం తల్లికి చెల్లికి కూడా జగన్ మీద ఉంది. ఈ జగన్ వదిలిన బాణం వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి చుట్టూ తిరిగి వచ్చి ఎదురుకుండా అన్నకు ఎదురుకుండా యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. కాబట్టి మార్చాల్సింది ఒక్క జగన్మోహన్ రెడ్డి అండి, మిగతా వాళ్ళందరినీ కాదు. ఒకవేళ నిజంగా అది మార్చేసి ఒరిజినల్ గా అధ్యక్షురాలు ఉంది కదా విజయమ్మ గారి అదే ఇది ఇచ్చేసి ఆవిడ ముఖ్యమంత్రి స్థానంలో పెడితే కాస్త సానుభూతి వచ్చేదేమో. అయితే లిడ్ క్యాప్ నుంచి 2500 ఎకరాలు తీసేసుకుంటేనే మాట్లాడలేని మరి ఇప్పుడు కాకుమాన్ రాజశేఖర్ గారు అంటే అత్యంత నిజాయితీపరుడు, ఆయన అంటే మాకు చాలా గౌరవం. ఇప్పుడు అలాంటి లిడ్ క్యాప్ భూములు తీసేసుకున్నా, అంబేద్కర్ పేరు తీసేసి జగన్ పేరు పెట్టుకున్నా మాట్లాడలేని పరిస్థితిలో దళితులు ఉన్నారు. ఏమైనా మాట్లాడితే దళితుల మీద దళితుల అట్రాసిటీ కేసులు పెడుతున్నారు. కాబట్టి ఈయన ఇప్పుడు ఒక ఫోబియాతో బాధపడుతున్నాడండి. ఎటికీ ఫోబియా అంటారు దాన్ని. అంటే వైఫల్య భయం, ఓటం భయంతో భయపడుతూ దేన్ని చూసినా, ఎందుకంటే అక్కడ దేనికి వెళ్ళారండి ఈయన, ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళారు, ఎవరికో డబ్బులు ఇవ్వడానికి వెళ్ళారు. వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడు అంటే పోనీ తెలియదేమైనా చెప్పాడా? తెలియదేం చెప్పలేదు, అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈయన 32 బెడ్రూమ్ల గురించో ఈయన గురించో చెప్పుంటే వేరే ఉంటది. తర్వాత 10 ఏళ్ళు కోర్టు కేసుల నుంచి తప్పించుకొని ట్రయల్ ఎన్నికల్లో భీమవరం వెళ్ళారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆయన చేసిన కామెంట్స్ ఒకసారి చదువుతాను. చంద్రబాబు సీఎం కావాలనే పవన్ పార్టీ పెట్టారు, దత్తపుత్రుడిని భీమవరం ప్రజలు తిరస్కరించారు, ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే వ్యక్తిని అన్నడూ చూడలేదు, ఈసారి కూడా తిరస్కరించండి, పోటీ చేస్తా అని ముఖ్యమంత్రి పిలిపించారు. సార్, గతంలో భీమవరంలో పవన్ కళ్యాణ్ కాదండి తిరస్కరించింది, వైసీపీ అభ్యర్థులను తిరస్కరించారు. ఎందుకంటే తెలుగుదేశం జనసేన కొట్టుకోవడం వల్ల వచ్చింది. కానీ రాకపోతే 60,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిచేవారు, 50,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిచేవారు. అక్కడ నిజంగా కుమ్మక్క అయిపోయారు, ప్యాకేజ్ స్టార్ అది ఇది అన్నారు కదా, అక్కడ కుమ్మక్క అయిపోయి ఉంటే బుచ్చయ్య చౌదరి గారిని చెప్పానండి, ఎవరిని పెట్టారు, ఎందుకు అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ ని పెట్టారు, ఎందుకు అంత పోటాపోటీగా ఖర్చు పెట్టారు, ఎందుకు చేశారంటే ఎన్నికల్లో వెళ్ళినప్పుడు యుద్ధం గెలుస్తాం ఓడతాం తర్వాత సంగతి. అక్కడ యుద్ధం కరెక్ట్ గా చేసాము. టీడీపీ వైసీపీ నిజంగానే యుద్ధం చేసింది. కానీ మీ ఇద్దరం కొట్టుకోవడం వల్ల వాడు బెనిఫిట్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న 174 మంది కూడా ఓడిపోతున్నారు. ఎందుకంటే టీడీపీ జనసేన కలిసింది అనుకోండి, 174 స్థానాల్లో కూడా వీళ్ళు ఓడిపోయారు. చూసుకోండి, కలిస్తే లెక్కలు తీసి చూసుకోమనండి. జనసేన తెలుగుదేశం కలిపి వైసీపీకి వచ్చిన ఓట్లన్నీ జనసేన తెలుగుదేశంకి వచ్చిన ఓట్లు చూసుకోండి. ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి, ఆయనకి ఇంకా క్రెడిట్ ఇస్తాను, ఎందుకంటే ఆ ఊర్లో భయం, ఎవరు ఓటేయలేదు, ఈయనంతటి ఈయన గుద్దుకోవడమే కాబట్టి అక్కడ మెజారిటీ వచ్చింది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా గెలుస్తాడు అన్నది అనుమానమే. కాకుమాన్ రాజశేఖర్ గారు అందు గురించి ఆ భయంతో, ఎందుకంటే వీళ్ళెవరికి భయం లేదండి. కాకుమాన్ రాజశేఖర్ గారు వ్యతిరేకం గారు అడుగుతోంది బొలిశెట్టి సత్యనారాయణ గారు. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒక భస్మాసురుడు టైప్ లో ఆయన చేతిని ఆయన నెత్తిమీ పెట్టుకుంటున్నారు. ఏమైందంటే ఆయన ఒక వరం పొందాడు, ఏంటంటే మాట తెప్పను మడం తప్పను. ఎవడైనా రాజకీయ నాయకుడు వచ్చి క్షేత్రంలో ఒక ప్రమాణం చేస్తే
అది కానీ ఆచరించకపోతే వాగ్దాన భంగం చేస్తే వాడిని వెళ్ళగొట్టండి, ప్రజాక్షేత్రం నుంచి తగిలేయండి అని చెప్పింది సాక్షాత్ ముఖ్యమంత్రి గారు. ఆయన చేసిన వాగ్దానాల్లో కొన్ని ఏంటంటే సిపిఎస్ రద్దు చేస్తానని, రాదే జాబ్ క్యాలెండర్ జనవరి 1న రిలీజ్ చేస్తానని, ఇటువంటివన్నీ చెప్పాడు. అన్నిటికంటే ఇంపార్టెంట్ మద్యపాన నిషేధం గురించి వస్తూ అక్క చెల్లెలకి చెల్లెమ్మలకి అందరికీ చెప్తున్నాను, ఈ మద్యపాన 24 ఎన్నికల్లో సంపూర్ణంగా మద్యపానం నిషేధం చేసే మీ దగ్గరకు వస్తా, రాకపోతే నేను 2024లో ఓట్లు అడగనన్నాడు. ఫ్యూచర్ లో కూడా ఎవడు మద్యపానం రద్దు చేయడానికి వీలు లేకుండా కలెక్టర్ ఆఫీసుల్ని జిల్లా పరిషత్తుల్ని తాకట్టు పెట్టి మరి అప్పు తెచ్చాడు. అంటే ఆ 10 లక్షల కోట్ల అందులో ఇది కూడా ఉంది. అంటే ఇప్పుడు ఇలాగ వాగ్దాన భంగం చేసిన జగన్మోహన్ రెడ్డిని అండ్ టీం ని తగిలేయాలా వద్దా? రైట్, అంతే. నేను చెప్పింది కాదు, అదే బస్మాసు లాగా కనబడుతుంది. దాంతో భయపడుతుంది. సత్యనారాయణ గారు 129 హామీలు ఇచ్చాము, 129 హామీలు ఇచ్చాము, 126 నెరవేర్చాము. మా హామీలు మేము నెరవేర్చిన శాతము 95.54. ఇవి 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 పదే అధికార పార్టీ చెప్తున్న లెక్కలు. 970 సార్ హామీలు, 970 సార్ 970 హామీలు. చాలా సింపుల్ అండి. మద్యపానం అయి కాదు, నెరవేర్చినండి. మొట్టమొదటి ప్రమాదం ఏంటంటే ప్రతి మహిళకి ఇంటికి రాగానే మొగుడు తాగేసి వస్తాడు. ప్రొడ్యూస్డ్ బై రెడ్డి కంపెనీ తాగేసి అది మానేసి ఇప్పుడు ఇందాక చెప్పాడు కదా అవతల మాట్లాడుతున్నప్పుడు మాట్లాడొద్దని. ఇప్పుడు నిజాలు మాట్లాడితే ఆయన ఎక్కడ ప్రజలకు వెళ్ళిపోతాయని భయపడి పక్కన సైడ్ మ్యూజిక్ వాయిస్తున్నాడు. కాసేపు ఆగమనండి, మీ పెద్దవరకు నిలబెట్టుకోండి. మీరు అయిపోయిన తర్వాత చెప్పండి, మీ పెద్దవరకు నిలబెట్టుకోండి. ప్రజలకి సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాత వస్తాను అన్నాడా లేదా? నంబర్ 1. నంబర్ 2 సిపిఎస్ రద్దు చేస్తాను అన్నాడా లేదా? నంబర్ 3 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అన్నాడా లేదా? ఈ 3 ఇంపార్టెంట్ కాదా చెప్తున్నారు. సిపిఎస్ స్థానంలో జిపిఎస్ ద్వారా మరింత మేలు జరిగేది. అంటే సంపూర్ణ మద్య నిషేధం అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఈ రోజు బెల్ట్ షాపుల్ని తీసేశారు, బెల్ట్ షాపులు పెట్టలేదు కదా. ఆ హామీలు నెరవేర్చుకోలేకపోయారు. సిపిఎస్ రద్దు అన్నారు, ఈ 3 హామీలు నెరవేర్చుకోలేకపోయారు. తగ్గించారు. దేని సమాధానం చెప్పమంటున్నారు? మరి దాన్ని రద్దు కేవలం స్టార్ హోటల్కే పరిమితం చేయాలని దళితులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతా ఉన్నారు. ఖచ్చితంగా ఎన్నికల వాతావరణం వచ్చేసింది కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కో రంగం మీద చర్చ పెడదాం. ఒక రోజు దళితుల సంక్షేమం, ఒక రోజు బీసీ సంక్షేమం, ఒక రోజు ఉద్యోగాల కల్పన, ఒక రోజు హామీల అమలు, ఇలాగ ఒక్కొక్క కేటగిరీలో ఖచ్చితంగా ఇన్ డీటెయిల్డ్ డిబేట్ పెడతాం. అర్థవంతంగా మాట్లాడి మీలాంటి గెస్టులని పిలుస్తాను ఖచ్చితంగా. 10 టీవీ ఖచ్చితంగా మీలాంటి గెస్టులని పిలుస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ బుజ్జ చౌదరి గారు, థ్యాంక్ యూ కాకమన్ రాజశేఖర్ గారు. బొలిసమన్ గారు అడుగుతోంది, బొలిశెట్టి సత్యనారాయణ గారు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒక భస్మాసురుడు టైప్ లో ఆయన చేతిని ఆయన నెత్తిమి పెట్టుకుంటున్నారు. ఏమైందంటే ఆయన ఒక వరం పొందాడు. ఏంటంటే మాట తెప్పను మడం తప్పను. ఎవడైనా రాజకీయ నాయకుడు వచ్చి క్షేత్రంలో ఒక ప్రమాణం చేస్తే అది కానీ ఆచరించకపోతే వాగ్దాన భంగం చేస్తే వాడిని వెళ్ళగొట్టండి, ప్రజాక్షేత్రం నుంచి తగిలేయండి అని చెప్పింది సాక్షాత్ ముఖ్యమంత్రి గారు. ఆయన చేసిన వాగ్దానాల్లో కొన్ని ఏంటంటే సిపిఎస్ రద్దు చేస్తానని, రాదే జాబ్ క్యాలెండర్ జనవరి 1న రిలీజ్ చేస్తానని, ఇటువంటివన్నీ చెప్పాడు. అన్నిటికంటే ఇంపార్టెంట్ మద్యపాన నిషేధం గురించి వస్తూ అక్క చెల్లెలకి చెల్లెమ్మలకి అందరికీ చెప్తున్నాను, ఈ మద్యపాన 24 ఎన్నికల్లో సంపూర్ణంగా మద్యపానం నిషేధం చేసే మీ దగ్గరకు వస్తా, రాకపోతే నేను 2024లో ఓట్లు అడగనన్నాడు. ఫ్యూచర్ లో కూడా ఎవడు మద్యపానం రద్దు చేయడానికి వీలు లేకుండా కలెక్టర్ ఆఫీసుల్ని జిల్లా పరిషత్తుల్ని తాకట్టు పెట్టి మరి అప్పు తెచ్చాడు. అంటే ఆ 10 లక్షల కోట్ల అందులో ఇది కూడా ఉంది. అంటే ఇప్పుడు ఇలాగ వాగ్దాన భంగం చేసిన జగన్మోహన్ రెడ్డిని అండ్ టీం ని తగిలేయాలా వద్దా? రైట్, అంతే. నేను చెప్పింది కాదు, అదే బస్మాసు లాగా కనబడుతుంది. దాంతో భయపడుతుంది. సత్యనారాయణ గారు 129 హామీలు ఇచ్చాము,
129 హామీలు ఇచ్చాము, 126 నెరవేర్చాము. మా హామీలు మేము నెరవేర్చిన సార్, శాతము 95.54. ఇవి సతీష్ గారు. ఇవి ఇవి పదే అధికార పార్టీ చెప్తున్న లెక్కలు. 970 సార్ హామీలు 970. సార్ 970 హామీలు. చాలా చాలా సింపుల్ అండి. మద్యపానం అయి కాదు, నెరవేర్చినండి. మొట్టమొదటి ప్రమాదం ఏంటంటే ప్రతి మహిళకి ఇంటికి రాగానే మొగుడు తాగేసి వస్తే ప్రొడ్యూస్డ్ బై రెడ్డి కంపెనీ తాగేసి వస్తే అది మానేసి ఇప్పుడు ఇందాక చెప్పాడు కదా అవతల మాట్లాడుతున్నప్పుడు మాట్లాడొద్దని. ఇప్పుడు నిజాలు మాట్లాడితే ఆయన ఎక్కడ ప్రజలకు వెళ్ళిపోతాయని భయపడి పక్కన సైడ్ మ్యూజిక్ వాయిస్తున్నాడు. కాసేపు ఆగమనండి, మీ పెద్దలకు నిలబెట్టుకోండి. మీరు అయిపోయిన తర్వాత చెప్పండి, మీ పెద్దలకు నిలబెట్టుకోండి, మీ పెద్దలకు నిలబెట్టుకోండి. ప్రజలకి సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాత వస్తాను అన్నాడా లేదా? నంబర్ 1. నంబర్ 2 సిపిఎస్ రద్దు చేస్తాను అన్నాడా లేదా? నంబర్ 3 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అన్నాడా లేదా? ఈ 3 ఇంపార్టెంట్ కాదా చెప్పండి. స్థానంలో జిపిఎస్ ద్వారా మరింత మేలు జరిగేది. అంటే సంపూర్ణ మద్య నిషేధం అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఈ రోజు బెల్ట్ షాపుల్ని తీసేశారు, బెల్ట్ షాపులు పెట్టలేదు కదా. ఆ హామీలు నెరవేర్చుకోలేకపోయారు, సిపిఎస్ రద్దు అన్నారు. ఈ 3 హామీలు నెరవేర్చుకోలేకపోయారు. తగ్గించారు. దీనికి సమాధానం చెప్పమంటున్నారు. మరి దాన్ని రద్దు సమాధానం చెప్పాలండి, కదలొద్దని చెప్పండి. కేవలం స్టార్ హోటల్కే పరిమితం చేయాలని దళితులకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతా ఉన్నారు. ఖచ్చితంగా ఎన్నికల వాతావరణం వచ్చేసింది కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కో రంగం మీద చర్చ పెడదాం. ఒక రోజు దళితుల సంక్షేమం, కూడా ఒకరోజు బీసీ సంక్షేమం, ఒకరోజు ఉద్యోగాల కల్పన, ఒకరోజు హామీల అమలు, ఇలాగ ఒక్కొక్క కేటగిరీలో ఖచ్చితంగా ఇన్ డీటెయిల్డ్ డిబేట్ పెడతాం. అర్థవంతంగా మాట్లాడి మీలాంటి గెస్టులనే పిలుస్తాను ఖచ్చితంగా. 10 TV ఖచ్చితంగా మీలాంటి గెస్టులనే పిలుస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ బుజ్జ చౌదరి గారు, థ్యాంక్ యూ కాకమన్ రాజశేఖర్ గారు. బొలిశెట్టి గారు చర్చను ముగించే ముందు ఒక క్లారిటీ ఇవ్వండి సార్. అటు జగ్గంపేట నుంచి అవకాశం దక్కని జ్యోతుల చంటిబాబు జనసేనతో టచ్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. ఆయన మీకు నిజంగా టచ్లో వచ్చారా? మాకు పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ గురించి చాలా మంది వైసీపీ నాయకులు ట్రై చేస్తున్నారండి. అది కాదు. బేసిక్ గా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ మీద ఎందుకు ఫోకస్ పెట్టారంటే ప్రజలకు కూడా తెలియాలండి విషయం. చాలా మంది అనుకుంటారు కాకినాడ మీద ఎందుకు ఇంత ఫోకస్ పెట్టారు. కాకినాడ మీద ఎందుకు ఫోకస్ పెట్టారంటే 2004 నుంచి ఒక పద్ధతి ప్రకారం అప్పుడు తండ్రి ఇప్పుడు కొడుకు కాకినాడలో ఉన్న వ్యాపారాలన్నీ దెబ్బతీసేసి మొత్తం రాయలసీమకి అప్పచెప్పేస్తున్నారు. చిన్న కాంట్రాక్ట్ దగ్గర నుంచి, రోడ్ సైడ్ చిన్న బ్రిడ్జ్ దగ్గర నుంచి, వ్యాపారం దగ్గర నుంచి అది మళ్ళీ రిస్టోర్ చేయడానికని వచ్చామండి. అంతే, దాని గురించి ఫోకస్ పెట్టారు. చర్చలో పాల్గొన్న